able to get the invitation from Vishwanath sir. Respected dignities, today on the eve of World International Women's Day, I am here to address about women's mental health. Okay, అసలు ఇంత మోటివేషనల్ స్పీచ్ అందరూ ఇస్తూ ఉంటారు, కానీ అందరూ మర్చిపోయేది ఏంటి అంటే ఒక ఉమెన్ యొక్క మెంటల్ హెల్త్. ఓకే, సో దాన్ని ఎంత బ్యాక్ స్టెప్ అవుతుంది, మనం దాన్ని ఎలా కేర్ తీసుకోవాలో దాని గురించి నేను చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి మన ప్రయారిటైజ్ చేసుకోవాలి. ఫస్ట్ మనది అంటే ఇప్పుడు ఇంట్లో మనం సెల్ఫ్లెస్గా, అంటే ఒక ఉమెన్ అంటే ఒక సెల్ఫ్లెస్గా పనిచేయాలి, అన్నీ సపోర్ట్ తీసుకోవాలి, రెస్ట్లెస్గా పనిచేయాలి, రిలేషన్స్గా పనిచేయాలి అని అనుకుంటారు. కానీ ఆ రోల్ మోడల్ దానికోసం మనం ఏం చేస్తున్నాం? మన మెంటల్ హెల్త్ని పక్కన వదిలేసి మన సెల్ఫ్లెస్ని పక్కన పడేసి వీఆర్ గోయింగ్ సెల్ఫ్లెస్. సో దానికి మనం ఎలా ప్రయారిటైజ్ చేసుకోవాలి అంటే, ఇప్పుడు ఒక ఉమెన్ ఒక చైల్డ్ని డెవలప్ చేసింది అంటే, తను పెంచి పెద్ద చేసింది అంటే డెఫినెట్గా ఆమె మెంటల్ హెల్త్ బాగుంటేనే ఒక మంచి చైల్డ్ని మంచిగా ఇవ్వచ్చు. తన మెంటల్ హెల్త్ సరిగ్గా లేకపోతే ఆ చైల్డ్ యొక్క ఫ్యూచర్ సరిగ్గా ఉండదు. సో మనం దానికి ఏం కేర్ తీసుకోవాలి? ఫస్ట్ మనకు ఎలాంటి స్ట్రగుల్స్ ఉన్నా ఒక డేలో ఒక 10 minutes హాఫ్ అన్ అవర్ మనకు కావాల్సిన టైంలో మెడిటేషన్ కానీ, మ్యూజిక్ కానీ, టీవీ కానీ, వాకింగ్ కానీ, పెయింటింగ్, స్టిచ్చింగ్, కుకింగ్ ఏదైనా సరే మన కోసం చాలా చాలా ఈజీ. నేను చెప్పడం, మీరు చేయడం చాలా కష్టం నాకు తెలుసు. మీకున్న డే రొటీన్స్లో మీరు మార్నింగ్ కుక్ చేసుకొని పిల్లల్ని పంపించుకొని మీరు మళ్ళీ కాలేజెస్కి రావడం, దట్ ఈస్ నాట్ అట్ ఆల్ అ స్మాల్ థింగ్, వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ. సో కానీ యూ హ్యావ్ టు టేక్ కేర్ అబౌట్ యువర్ మెంటల్ హెల్త్. ఓకే, ఫస్ట్ థింగ్. నెక్స్ట్ వచ్చేసి యూ హ్యావ్ టు బ్రేక్ ద సైలెన్స్. బ్రేక్ ద సైలెన్స్ అంటే, ఇప్పుడు మీరు వర్క్ ప్లేస్లో ఉన్నారు, యు ఆర్ నాట్ ఏబుల్ టు కమ్ వన్ డే టు స్కూల్ అంటే, ఇప్పుడు సార్ ఏమనుకుంటారు, లీవ్ ఇస్తారా లేదా, అక్కడ షెడ్యూల్ ఎలా టైట్ అయిపోతుంది, స్టూడెంట్స్ ఎలా సఫర్ అవుతారు, నేను ఒక క్లాస్ చెప్పకపోతే ఒక పీరియడ్ లాగ్ అయిపోతుందేమో, ఇన్ని నడుస్తాయి మన బ్రెయిన్లో. అది పక్కన పెడితే ఫ్యామిలీ ఇష్యూస్ ఏవో ఒకటి ఉంటాయి, బాబుకి బాగాలేదో, అత్తయ్యకి బాగాలేదో, మామయ్యకి బాగాలేదో, ఏదో ఒకటి ఉంటాయి. సో ఇవన్నీ చూసుకుంటే హౌ టు కోప్ అప్ అంటే, ఆ సైలెన్స్లో ఉండి ఒక స్టెప్ ముందుకేస్తే యు ఆర్ గెట్టింగ్ యువర్ మెంటల్ హెల్త్ బిట్రేయింగ్. సో మీరు మెంటల్ హెల్త్ మీరు నష్టం చేసుకుంటున్నారు. సో అలా సైలెన్స్ని బ్రేక్ చేసి ఒక స్టెప్ ముందుకెళ్ళి, సార్ నాకు ఈ ప్రాబ్లం ఉంది, కైండ్లీ హెల్ప్ మీ అవుట్, లేదా మీకు సొల్యూషన్ ఇవ్వండి అని మీ కొలీగ్స్లో కానీ, మీకు ఒక సీనియారిటీ అథారిటీతో కానీ అలా మీరు ఏదైనా చెప్పుకుంటే యూ కెన్ కమ్ అవుట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సేయింగ్ నో అంటే, ఇప్పుడు నేను చేయలేని పనిని నేను చేసి చూపిస్తానడం, అది ఎంతవరకు కరెక్ట్ అనేది మన క్యాపబిలిటీ బట్టి ఉంటుంది. సో ఫస్ట్ ఏంటి అంటే, ఇప్పుడు మనం ఇది చేయలేను అని మీకు అనిపిస్తుంది, కానీ చేసి చూపించాలనే పవర్ ఒకటి ఉంటుంది. కానీ ఆ స్ట్రగుల్ తీసుకున్నప్పుడు డెఫినెట్గా మనం స్ట్రెస్ అయిపోతాము. సో మీరు కొన్ని పనులు చేయలేకపోతే, అది మీ వల్ల కాకపోతే నేను చెయ్యలేను అని మీరు చెప్పండి. అది మీ స్టాఫ్తో కావచ్చు, మీ హెడ్తో కావచ్చు, ఇంట్లో కావచ్చు, మీ ఫ్రెండ్స్తో కావచ్చు, ఎక్కడైనా సరే, నాకు ఇది ఇష్టం లేదు, నేను చెయ్యను. సో ట్రై టు టెల్ నో ఫర్ సంథింగ్ విచ్ యూ డోంట్ లైక్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యూ హ్యావ్ టు అప్రిషియేట్ యువర్ స్మాల్ అచీవ్మెంట్స్. ఈరోజు మీ స్కూల్లో మీ వల్ల ఒక పాప ఒక బాబు మంచి మార్క్స్ వచ్చాయి, లేదా వాడు ఏదైనా నేషనల్ లెవెల్లో మంచి గేమ్ ఆడాడు, ఏదో ఒకటి వచ్చి చిన్న అప్రిసియేషన్ ఫ్రమ్ యువర్ స్టూడెంట్, ఫ్రమ్ యువర్ హెడ్ ఆర్ ఎవ్రీథింగ్, దట్ ఈస్ అ వెరీ బిగ్ హ్యాపీనెస్ ఫర్ ద డే. మనకు అది చాలా పెద్ద హ్యాపీనెస్. ఆ ఒక్క స్టూడెంట్ వచ్చి, మేడం మీ వల్ల నాకు ఇది జరిగింది అనేది, దట్ ఈస్ అ బిగ్ అచీవ్మెంట్. సో ఒక చిన్న అచీవ్మెంట్ని కూడా మనం దాన్ని సెలబ్రేట్ చేసుకునే రైట్స్ మనకు ఉన్నాయి. ఓకే, యూ హ్యావ్ టు సెలబ్రేట్ యువర్ స్మాల్ అచీవ్మెంట్స్. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి, ఆడదానికే శత్రువు అంటారు, కానీ ఐ డోంట్ ఫీల్, బికాస్ నేను వర్క్ చేసే టీంలో నాకు ఉమెనే సపోర్ట్ చేస్తున్నారు. బికాస్ ఎ ఉమెన్ నోస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ హ్యావింగ్ కిడ్స్, హస్బెండ్, వైఫ్, అత్త, మామ, అవన్నీ వాళ్ళకే తెలుస్తాయి. మెన్ కాంట్ టెల్, మేము చేసాం, మా వైఫ్స్ చేసుకున్నారు, ఆ ప్రాబ్లమ్స్ వాళ్ళకి వచ్చాయని అనుకుంటారు. కానీ హౌ ఆ ఉమెన్ సపోర్ట్ ఇస్తే ఎంత హ్యాపీగా ఉంటుందంటే, ఆ వర్క్ ప్లేస్లో ఆ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చాలా బాగుంటుంది. సో మీరందరూ కలిసి కట్టుకొని ఒక టీం వర్క్గా ఒక లేడీకి ఇంకొక లేడీ సపోర్ట్ ఇస్తే ఎంత బాగుంటుందో మీకు అందరికి తెలుసు. సో యూ జస్ట్ యునైట్ టుగెదర్ అండ్ వర్క్ టుగెదర్.
Okay, so teachers ante they are the first guru after mother. So I appreciate all the teachers to getting a remarkable place in a student's life. సో మిమ్మల్ని అయితే ఎవరు మర్చిపోరు, లైఫ్ టైం మిమ్మల్ని ఎప్పుడు గుర్తు పెట్టుకుంటారు. సో ఇలానే స్టూడెంట్స్కి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా మీతో ఫ్రెండ్లీగా వాళ్ళు షేర్ చేసుకునేలాగా మీరు ఆ ర్యాపో కానీ ఆ ఎంపతి కానీ మీరు ఇవ్వాలి. బికాజ్ ఇప్పుడు ఇంటర్ కాలేజ్ స్టూడెంట్స్లో ఇప్పుడు లాస్ట్ 2 monthsలో ఐ హ్యావ్ సీన్ 3 suicides ఇన్ అనంతపూర్. దట్ ఈస్ సో డివాస్టింగ్. సో అంటే కాలేజెస్ ఎక్కడి వరకు స్ట్రెస్ చేస్తున్నాయి పిల్లల్ని, అంటే పిల్లలు చెప్పుకోలేకున్నంత బాధగా ఉందా, ఫీజు గురించి అంత అది ఫీజో లెటర్ అది ఏ రీజనో మనకి తెలియదు. ఆ బాబు సడన్గా వెళ్ళిపోయి జస్ట్ జంప్డ్ అవుట్. అది ఎంత ఇంపల్సివ్గా అబ్బాయి తీసుకుని ఉండొచ్చు. ఒక ఫార్మర్ సన్ ఎంత కష్టపడి పిల్లల్ని పెంచి ఉండొచ్చు. సో మీరు ఆ ఒక బ్రేక్ చేయండి, చాలా ఫ్రెండ్లీగా ఉండండి. మీరందరూ సార్ గుడ్ సజెషన్ టు యూ, ఒక 50 members 30 members స్టూడెంట్స్ ఉంటే 5 members ఒక టీచర్ హెడ్గా ఇవ్వండి. ఆ టీచర్తో ఎవ్రీ సాటర్డే ఆర్ సండే కూర్చోపెట్టి లెట్ దెమ్ స్పీక్ అవుట్ దేర్ ప్రాబ్లమ్స్. ఆ ఫ్రెండ్లీనెస్ని బ్రేక్ చేస్తేనే యూ విల్ బీ ద గుడ్ టీచర్ ఆర్ గుడ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. ఇప్పుడు ఆ గుంపులో వాళ్ళు ఏం చదువుతున్నారో ఏం చేస్తున్నారో మనకు తెలియదు. సో మీరు 10 members టీచర్స్ ఇస్తే, మేము మెడికల్ కాలేజ్లో మా అందరినీ మొత్తం ఫస్ట్ ఇయర్ MBBS స్టూడెంట్స్ 150 members ఉంటే 150 membersకి 150 members స్టాఫ్ని వేశారు. అంటే నీ మెంటర్ MBBS అయ్యే వరకు ఈ టీచరే, నీకైనా ప్రాబ్లం వస్తే నువ్వు చెప్పుకో. ఈవెన్ ఒక ఫైనల్ ఇయర్ MBBS స్టూడెంట్ కూడా సూసైడ్ చేసుకొని చనిపోయాడు లాస్ట్ డిసెంబర్లో. ఏంటి ఎగ్జామ్ టెన్షన్, ప్రెజర్ చాలా ఉంటుంది MBBS స్టూడెంట్స్కి. ఎంత ఉంటుందంటే ఇంటర్ అంత ఉండదు, అంటే ఏ ఏజ్కి అది చాలా టెన్షన్, నేను కాదనను. కానీ ఒక్కసారి వెనక్కి వెళ్తే మన పెద్దవాళ్ళు ఎలా చదువుకున్నారు, వాళ్ళు ఇంత స్ట్రెస్ తీసుకునే బయటకు వచ్చారు కదా, మనం ఎందుకు రాలేము అని ఒక చిన్న దాంతో పెట్టుకొని మనం ముందుకెళ్ళాలి. ఓకే, సో సూసైడ్ అనేది మీ ఒకటి ఈ యొక్క ఎన్వైర్న్మెంట్లో రావద్దు, పిల్లలు స్ట్రెస్ అవ్వద్దు అని నేను కోరుకుంటున్నాను. సో మీరందరూ చిల్డ్రన్స్ని ఎలా మోటివేట్ చేయాలి అనేది ఎవ్రీ 2 weeks 3 weeks సెషన్ పెడితే దట్ విల్ బి మోర్ యూస్ఫుల్ ఫర్ ద స్టూడెంట్స్. ఓకే, అది మోటివేషనల్ అవ్వచ్చు, లేదా స్ట్రెస్ మేనేజ్మెంట్ అవ్వచ్చు, ఎగ్జామ్ టెన్షన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వనండి. ఈవెన్ వాళ్ళకి ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉన్నా వాళ్ళకి సపోర్ట్ చేసేంత ఇన్స్టిట్యూట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. సో మీరందరూ ఇలానే స్టూడెంట్స్ని కేటగరైజ్ చేసి వాళ్ళ స్ట్రెస్ మేనేజ్మెంట్కి కావాలంటే నన్ను పిలిచినప్పుడు నేను ప్రతిసారి వస్తాను. బట్ స్టూడెంట్స్లో స్ట్రెస్ అనేది ఉండకూడదు. వాళ్ళు చదివినా చదవకపోయినా ఒక ఫెయిల్యూర్తో ఐ కేమ్ అవుట్ విత్ అ బిగ్ ఫెయిల్యూర్. కానీ ఆ ఫెయిల్యూర్ వెనకాల ఎంత నేర్చుకుంటామనేది దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు మార్క్స్ శాశ్వతం కాదు, మీరు చెప్పేదే అది. మార్క్స్ రాకపోయినా పర్లేదు, యూ కాల్ దట్ చైల్డ్ అండ్ డోంట్ ఇన్సల్ట్ ద స్టూడెంట్స్. ఐఎమ్ టెలింగ్ యూ, నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, నాకు ఫిజిక్స్ టీచర్ ఒకసారి నేను క్లాస్ యాబ్సెంట్ అయినప్పుడు నన్ను లేచి తిట్టింది, ఒక ఈక్వేషన్ చెప్పి రాపిచ్చి. ఆ రోజు నుంచి ఈ రోజు నాకు ఫిజిక్స్ ఇష్టం లేదు, నాకు అసలు రాదు, ఆ కాన్సెప్ట్ నేను మర్చిపోయా, ఆ కాన్సెప్ట్ చదివి నేను మర్చిపోయా. సో ఒక్కసారి ఇన్సల్ట్ ఒక స్టూడెంట్ లైఫ్లో ఒక చైల్డ్హుడ్ ట్రామా అంటారు దాన్ని, అది ఎంత ఇంపాక్ట్ చేస్తుంది అనేది వెరీ ఇంపార్టెంట్. అది మీరు చాలా సరదాగా ఉండొచ్చు, ఒక్కసారి స్టూడెంట్ని లేపి తిట్టేటప్పుడు మనం ఎందుకు తిడుతున్నాము, ఏం చేస్తున్నాము, మీరు తిట్టండి, మీకు ఆ రైట్స్ ఉన్నాయి. కానీ వెంటనే కాల్ బ్యాక్ ద స్టూడెంట్, ఐ డెంట్ ఫీల్ దట్ టు ఇన్సల్ట్ యూ, బట్ దిస్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ వెల్ బీయింగ్, నీ మంచి కోసమే చెప్తున్నాను అని అందరి ముందు చెప్పండి, లేదా పక్కకి పిలిచన్నా చెప్పండి. బట్ చెప్పడం ఇంపార్టెంట్. యూ షుడ్ నాట్ గెట్ బ్లేమ్ లైఫ్ లాంగ్ యాజ్ మై ఫిజిక్స్ టీచర్. ఓకే, సో అలా ఆ ఒక చిన్న ఇష్యూస్ లైఫ్ టైం గుర్తుండిపోతాయి, అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకోటి వచ్చేసి మీ మెంటల్ హెల్త్ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి. మీరు బాగుంటేనే స్టూడెంట్స్కి చెప్పగలుగుతారు, మీరు హెల్తీగా ఉంటేనే స్టూడెంట్స్ చెప్తారు. ఒక సామెత ఏంటంటే, ఒక ఎంటీ కప్ కాంట్ పోర్ వాటర్ అని వస్తుంది. ఓకే, అంటే కప్లో ఎంటీగా ఉంటే వీ కాంట్ గివ్ సంథింగ్ ఎల్స్ టు అదర్స్. సో అలానే దట్ ఈస్ అప్ టు అస్ ఆల్సో. మనం నిండుగా ఉంటేనే మనం సబ్జెక్ట్ వాళ్ళకి ఇస్తాము, లేకపోతే మనం ఏమి ఇవ్వలేము. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్. సో మీరు హెల్తీగా ఉండి మీ స్టూడెంట్స్కి చెప్తేనే దెల్ బి ఏ బ్రైట్ స్టూడెంట్స్ అండ్ స్టూడెంట్స్ లైఫ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. రియలీ ఈరోజు ఇది 3rd ఫంక్షన్ యాక్చువల్లీ. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే 2025
ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నందుకు, దట్ మోర్ ఉమెన్ ఎంపవర్మెంట్. ఈ ఇయర్ థీమ్ ఏదైతే ఉందో ఈక్వాలిటీ అనే దాని మీద ఈరోజు ఎన్ఆర్ఐ విద్యా సంస్థలు ఈ స్థాయిలో ముందుకు రావడం అనేది నిజంగా గర్వకారణం. ముందుగా మేము పిలవగానే ఎంతో ఓపికతో ఇంతటి అత్యద్భుతమైన కార్యక్రమానికి విచ్చేసినటువంటి యంగ్ అండ్ డైనమిక్, మోర్ సెన్సిటివ్ స్టూడెంట్స్ విషయంలో ఎంతో జాగరూకతతో వ్యవహరించే వ్యక్తి, అదే కాకుండా వైద్య వృత్తిలో తనకంటూ ఒక సింహభాగం వేసుకొని ఈరోజు ఎన్నో కళాశాలలకు కూడా తను అప్రోచ్ అయ్యి పిల్లల్లో అవేర్నెస్ తీసుకొచ్చినటువంటి సామాజిక స్పృహ కలిగినటువంటి ఒక స్త్రీ శక్తి అయినటువంటి మన డాక్టర్ సురేఖ గారు ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా రావడం నిజంగా శుభసూచకం. మేడం, థ్యాంక్ యూ అండి. నిజంగా కొద్దిమంది వ్యక్తుల్ని చూస్తే సున్నితత్వానికి మారుపేరు అనిపిస్తుంది. చాలామంది పై స్థాయిలో ఉన్న వాళ్ళంతా కూడా ఏమీ తెలియని అమాయకుల్లాగానే కంటే కూడా అన్నీ తెలిసిన బాగా నిదానంగా నిబ్బరంగా ఒక శిఖరం మాదిరిగా ఉండగలిగినటువంటి వ్యక్తుల్లో నేను నా విద్యా వ్యవస్థలో కొన్ని వందల మందితో కలిసి కొన్ని వేల మందితో కలిసి నేను ట్రావెల్ చేసిండాను. అలాంటి వ్యక్తుల్లో కూడా ఒక మంచి మేలిమైనటువంటి శిఖరమైనటువంటి షేక్ ఇంతియాజ్ గారికి కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినందుకు మా అందరి తరఫున మీకు నిజంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను సార్. నెక్స్ట్, సంచలనాలకు మారుపేరు. ఎక్కడైనా ఏదైనా తప్పు జరిగింది అని తెలిస్తే అక్కడ ఉండే వ్యక్తి. ఎంతోమంది ఎన్నో రకాలుగా ఆయన ప్రెజర్ ఫీల్ అయ్యే అంత మంచి వృత్తిలో ఉన్న ఆ వృత్తిలో సర్వసాధారణంగా చాలామందితో శత్రుత్వం పెట్టుకోవాల్సి వస్తూ ఉంటుంది. అయినా కూడా వెనక్కి తగ్గకోకుండా ఎంతోమంది స్త్రీల కోసం హాస్పిటళ్ళ మీద కూడా మంచి డాక్యుమెంటరీ ప్రోగ్రాములు చేసి హాస్పిటల్ వైద్య వ్యవస్థ ఏదైతే కీలకమో ఆ కీలకమైన వైద్య వ్యవస్థలో ఏదైనా ఇబ్బందులు ఉంటే కూడా వాటిని రూపుమాపే విధంగా ముందుకు తీసుకొచ్చి ఎన్నో డాక్యుమెంటరీలు ఈరోజు అనంతపురమే కాదు రాయలసీమలోనే ఆ ఛానల్కు ఒక ప్రత్యేకమైన హోదా ఉంది. ఆ ఛానల్కు ప్రాంతీయ ఛానల్గా ఈరోజు రాయలసీమ వ్యాప్తంగా ముందుకు దూసుకెళ్తున్నటువంటి ఏపీ 39 న్యూస్ CEO హనుమంతరెడ్డి గారికి కూడా నిజంగా మా మహిళల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. పెద్దల్ని పేరుకు ముందుకు చెప్పాలి అంట, కానీ ఇక్కడ నేను ఎందుకు చివరిలో చేర్చినానంటే అన్నీ అనుభవించిన తర్వాత ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన తర్వాత ఎక్కడ ప్రియారిటీ కానీ ఇంపార్టెన్స్ కానీ ఆశించలేని స్థాయికి ఒక స్థాయి వెళ్ళిపోయిన తర్వాత అటు ఆధ్యాత్మికంగాను ఇటు మనిషి యొక్క మానవతా రూపంగాను ఈరోజు ఒక మంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ లాంటి సంస్థలో కూడా ఉన్నత స్థాయి ఉద్యోగం చేస్తూ మన కోసం మన తోడ్పాటు కోసం ఈరోజు మనతో కలిసి ప్రయాణిస్తున్నటువంటి సార్ వెంకటేష్ గారికి కూడా మా మహిళలందరి తరఫున కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. యాక్చువల్గా నాకు ఒక డౌట్ ఉంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం కదా, పక్కనే భార్యను కూర్చోబెట్టుకున్నావు. భార్య పేరు చెప్పకపోతే రాత్రి పోయిన తర్వాత ఎట్ట సినిమా ఉంటుందో అని. కానీ ఈరోజు మార్నింగ్ నేను ఒక స్టేటస్ పెట్టినా. ఎందుకు ఇంత గ్రాండ్గా చేస్తున్నామంటే మొట్టమొదటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం మా అమ్మ లేకుండా చేసుకుంటా ఉన్నాను. మొట్టమొదటిది మా అమ్మ కాలం చెంది కూడా
ఇంకా సంవత్సరం కూడా అవ్వలేదు, అంత 8-9 నెలలు అవుతాం. ఏ వ్యక్తికైనా అది ఆడపిల్ల కావచ్చు, మగపిల్లోనికి కావచ్చు, మొట్టమొదటి మహిళ, మొట్టమొదటి ఒడి అంటారు. కడుపులో దగ్గర నుంచి ఆ పిండం యొక్క మాయ స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి బయటికి వచ్చి చేతిలోకి పడితే ఆ స్పర్శకి ఏడుపాగుతుంది. చూసారా? ఎవరికైనా మహిళ ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం తల్లి మాత్రమే. నిజంగా ఈ సంవత్సరం నిజంగా మంచి చేస్తూ కూడా ఈరోజు ఒక అర్ధనారీశ్వరిగా ఈరోజు నాలో సగభాగంగా అన్ని దానాల్లో కూడా నేను పొద్దున కూడా చెప్పిన, సంతోషంకి కొంత దూరంగా ఉంటుంది, మాటలకి కొంత దూరం ఉంటుందేమో, కానీ ఏదైనా సమస్య ఉందంటే నాతో పాటు ప్రయాణం చేసినటువంటి నా శ్రీమతి దివ్యశ్రీకి కూడా ఈరోజు మీ అందరి తరఫున ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. టాపిక్ ఏం ఎక్కువ లాగాను, టెన్షన్ పడొద్దండి, 10 నిమిషాలు క్లోజ్ చేస్తాను. అండ్ నాలో ఇంకోటి ఏదైనా నాతో పాటు ఒకే ఊళ్ళో నుంచి బయటకు వచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది మా తమ్ముడు చంటిరెడ్డి. ఎవడో ఉంటాడు, అసలు ఎక్కడ నాతో పాటు మ్యాక్సిమం కనిపించాడు. కాబట్టి చంటిరెడ్డి భార్య అయినటువంటి అనుషకు కూడా ఈరోజు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అండ్ ఎన్ఆర్ఐకి 4 పిల్లర్లు వచ్చినాయి అంటారు. ఈ 4 పిల్లర్ల కంటే కూడా ఈ అమ్మ గురించి ఒక మాట చెప్పాలి. చక్కని చిరునవ్వుతో ఎప్పుడు నేను వాళ్ళ ఇంటికి పోయినప్పుడు కూడా ఒక కాఫీ ఇచ్చినప్పటి నుంచి ఈరోజు వరకు ఒక తల్లి లాంటి అనుబంధం నాతో ఏర్పరచుకున్నావు. కాబట్టి తల్లి, మా అందరి తరఫున నీకు కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మా సంస్థకి 4 పిల్లర్లు 5 పిల్లర్లు అంటారు. ఈరోజు డైరెక్టర్లు కానీ మా నవీనా రెడ్డి, అయిన తర్వాత శైలజ మేడం, వనజా మేడం, మీ అందరికీ కూడా మా టీం అందరి తరఫున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజెప్తా ఉన్నాను. అండ్ ప్రిన్సిపల్స్, వైస్ ప్రిన్సిపల్స్, టెలికాలర్స్, లేకపోతే ఇంకోరు ఈరోజు మేడం చాలా బాగా చెప్పింది. మేడంతో నాకు ముఖ పరిచయం తక్కువైనా ఒకే ఒక్క సంఘటనలో మేడం నేను కలిసాము ఒకసారి. సార్, పిల్లల్లో స్ట్రెస్ ఫ్రీ తీసుకురావాలి, మోటివేషన్ క్రియేట్ చేయాలి. మేడం వాళ్ళ పిఏని పంపించింది ఒకసారి, నాకు బాగా గుర్తు. లిటిల్ ఫ్లవర్ క్యాంపస్లో ఉన్నప్పుడు వాళ్ళ పిఏ గారు వచ్చారు. సార్, మేడం మంచి క్లాస్ తీసుకోవాలనుకుంటా ఉంది, ఏమన్నా ఒక అర్ధగంట పిల్లలతో మాట్లాడడానికి అవకాశం ఏమని ఇస్తారా సార్ అని. అంతేనా మేడం? ఫస్ట్ టైం మన యొక్క భేటీ. ఆ రోజు నిజంగా నాకు అనిపించింది, వైద్య వృత్తిలో ఉన్నప్పుడు లేకపోతే డిఫరెంట్ రోల్స్ ప్లే చేస్తున్నప్పుడు ఈరోజు కమర్షియల్ రోజు రోజుకి అవుతున్న తరుణంలో మానవతావాదులు ఖచ్చితంగా ఉంటారు. అది స్త్రీ రూపంలో ఉన్న మీరు ఆ రోజు నన్ను అడిగిన తర్వాత నాకు బాగా గుర్తొచ్చింది. ఈరోజు నా ఫస్ట్ క్యాంపస్లో ఈరోజు ఫస్ట్ చీఫ్ గెస్ట్ మీరేనండి. ఈరోజు మేము క్యాంపస్ పెట్టిన తర్వాత స్త్రీమూర్తికి మేము అవకాశం ఇచ్చినాము. ఎందుకంటే మీరు స్ట్రెస్ ఫ్రీ దాని గురించి మాట్లాడినారు, ఇలా సతమతం అయిపోతూ ఉండరు. ఈరోజు మేడం ఇలా అందరికీ చెప్తా ఉండ, 100లో 95 మంది ఇక్కడ స్టాఫ్ కూడా మా ఆడ పులులే అని చెప్తా ఉన్నాను. వీళ్ళు మాత్రమే ఏదైనా అచీవ్ చేయగలరు. కాబట్టి ప్రతి ఒక్క స్త్రీకి కూడా చెప్తున్నా తల్లి, మిమ్మల్ని అపాయింట్ చేయడానికి కూడా కారణం ఏంటంటే మహిళా దినోత్సవం రోజు చెప్తున్నా, ఈరోజు ఓపిక లేకున్నట్టు పోయింది. ఎంతోమంది తల్లిదండ్రులు వారి యొక్క బిడ్డల్ని మనల్ని నమ్మి మన దగ్గర వదిలిపెట్టినప్పుడు ప్రేమగా చూసుకునే బాధ్యత మనది, శుతిమెత్తగా హెచ్చరించే బాధ్యత కూడా మనది, పిల్లల యొక్క మైండ్ సెట్ని అర్థం చేసుకొని ముందుకు తీసుకెళ్లే బాధ్యత కూడా మనది. కానీ ఇంతమంది స్త్రీలకు మీకు అవకాశం ఇచ్చిన తర్వాత, ఎందుకంటే మీలో ఒక మాతృమూర్తి ఉంటుంది, మీలో ఒక స్త్రీమూర్తి ఉంటుంది, అన్ని మూర్తుల్ని కలిపితే ఒక స్త్రీ అని ఇక్కడ రిప్రజెంట్ చేస్తాము. కాబట్టి మీకు అందరికీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మంచి డిగ్నిటరీస్, చాలా మంచిగా మాట్లాడతారు, ఎన్నో విలువైన మాటలు చెప్తారు. మనం ఎన్నిసార్లు అయినా మాట్లాడుకోవచ్చు. ఒకే ఒక చిన్న సందేశంతో ఈరోజు నేను ఈ పాయింట్ని క్లోజ్ చేస్తా ఉన్నాను. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, స్త్రీ ఎంత పవర్ఫుల్ అంటే ఈరోజు అత్యంత సక్సెస్ఫుల్గా మార్చి ఫస్ట్ వీక్ కూడా ఇంకా సరిగ్గా పూర్తి అవ్వలేదు. ఈరోజు అత్యంత సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఉన్నాము ఈరోజు విద్యా సంస్థల్లో. అంటే దీని వెనకాల ఎవరో నడుస్తూ ఉన్నారు, ఎవరో నడుస్తారని కూడా అనట్లేదు.
నిజంగా మా అమ్మ నా చేయబట్టి నడిపిస్తుందేమో అని చెప్పేసి నాకు నిజంగా ఈరోజు మా అమ్మని నేను నిజంగా స్మరించుకుంటా ఉన్నాను. నాకు నిజంగా అర్థం కావట్లేదండి. నిజంగా మా అమ్మ ఒక చిన్న బుక్ పెట్టింది, చిన్న భగవద్గీత బుక్. నిజంగా ఎప్పుడు మేము సెంటిమెంటల్స్ అంతా ఫాలో అయ్యేటోళ్ళం కాదు. నిజంగా అంటే అమ్మ చనిపోయాక వాల్యూ తెలిసిన తర్వాత ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు నేను ఖచ్చితంగా అందులో మా అమ్మ ఒక 10 రూపాయల నోట్ పెట్టింది, నాది మా తమ్మునివి చిన్నపాటి ఫోటోలు పెట్టింది. ఇంతే ఉంటుంది బుక్, భగవద్గీత. ప్రతిరోజు అందులో ఒక పేజీ చదువుకుంటూ వస్తూ ఉన్నాను. ఆ తెలియని విల్ పవర్ అది నన్ను నడిపిస్తూ ఉంది. కాబట్టి ఒక స్త్రీ కరెక్ట్గా అనుకుంటే తను భౌతికంగా ఉన్నా భౌతికంగా లేకపోయినా మనిషిని ఖచ్చితంగా నడిపిస్తుంది అనే దానికి నిదర్శనమే ఈరోజు మా యొక్క సక్సెస్ సార్. నేను నిజంగా చెప్తా ఉన్నాను, ఈరోజు అనంతపురంలో మీ వల్లనే ఈరోజు ప్రతి ఒక్కరు ఎన్ఆర్ఐ ఇంటర్నేషనల్ జూనియర్ కాలేజ్ కొత్తగా ఏదో వచ్చిందంట, పోయొద్దాం పదా అని చెప్పేసి ప్రతి ఒక్కరు మనం ఏదైతే ఈరోజు మేడం చెప్పిందో 5 మందికి ఒక మెంటర్ని పెట్టండి సార్ అంటా ఉన్నారు. మేడం నేను ఈరోజు దీన్ని ఖచ్చితంగా వ్యాపార మాదిరి కాకుండా అన్న వాళ్ళకి కానీ మిగతా వాళ్ళకి కానీ చాలామందికి తెలుసు. ఇంతకు ముందు కూడా మేము సర్వీస్ పరంగానే మేము చేసాము. మీరు చూసే ఉంటారు 23,000కి 22,000కి కూడా హాస్టల్ ఇచ్చిన పరిస్థితి రాయలసీమలో ఎవరి చేత కాలేదు, కేవలం ఎన్ఆర్ఐ విద్యా సంస్థలకే అయ్యింది. ఆ రోజు కూడా మమ్మల్ని వెనకుండి నడిపించేది కూడా ఓ స్త్రీమూర్తే. అది నా భార్య కావచ్చు, మా అమ్మ కావచ్చు, లేకపోతే ఇంకోరు అవ్వచ్చు, అందరు టీం వర్క్. ఈరోజు కూడా వీఆర్ గెట్ సక్సీడ్, గోయింగ్ టు సక్సెస్ కాదు, గెట్ సక్సీడ్ అయినాము అంటే కూడా అంత ధైర్యంగా నేను చెప్పుకోగలుగుతున్నాను అంటే ఈరోజు కూడా ఒక స్త్రీమూర్తి నడిపిస్తూ ఉంది. అందుకే ఒక్కటే ఈరోజు నేను అనుకున్నాను సార్, ఈ ఉమెన్స్ డేకి 5 ఇంజనీరింగ్ కాలేజీలు 5 డిగ్రీ కాలేజీలకి ఒక లెటర్ ద్వారా వాళ్ళని అప్రోచ్ అయ్యి ఆడపిల్లల్లో మనోస్థైర్యం పెంచడానికి ఈ రోజు నుంచి ఇది 3వ సెషన్, 2 కాలేజీలు అయిపోయినాయి. ఈరోజు సెకండ్ సాటర్డే వల్ల చాలా ఇన్స్టిట్యూషన్స్ లేవు. మండే వరకు కూడా ఈ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేస్తూ ఆడపిల్లల్లో మనోస్థైర్యాన్ని నింపడానికి ఎన్ఆర్ఐ విద్యా సంస్థలు ముందుకు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు మీరు లేనిది ఏమీ జరగదు, మీరు లేని నిజంగా ఏం జరగదు. ఒక షర్ట్ ఐరన్ కావాలి అంటే ఆ ఇంట్లో ఖచ్చితంగా మీ చేతులు కల్లాల్సిందే. బాగా ఆకలి అవుతుంటుంది, మగవాళ్ళు ఎన్నో టెన్షన్లో ఇంటికి పోతూ ఉంటారు. ఆ టైంలో కావాల్సిండేది కూడా ఒక స్త్రీ యొక్క చేతి గరిట తిప్పాల్సిందే. ఎన్నో రాజ్యాలు కూలిపోవడానికి కారణం స్త్రీ అంటారేమో కానీ నేను క్లియర్గా చెప్తా ఉండా, ఎన్నో రాజ్యాలు స్త్రీ వల్లనే నిర్మితమైనాయి. ఇది మాత్రం గట్టిగా చెప్తా ఉండా. అందుకే మీ అందరికీ ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ పిల్లల్ని మారుస్తాం. ఏ ఒక్క పిల్లోడు ఏ ఒక్క పిల్ల చనిపోకూడదు. ఒక్కరు చనిపోయినా కూడా ఆ బాధ్యత తీసుకోవాలి విద్యాసంస్థలు. కాబట్టి ఫస్ట్గా నేనే దిగుతూ ఉన్నాను. పిల్లల్ని మనం మన కంట్రోల్లోకి తెచ్చుకుందాం, కౌన్సిలింగ్ చేద్దాం. చదువే లేకపోతే ఏమైనా చేసి బతకొచ్చేమో, ప్రాణమే లేకపోతే ఆ తల్లిదండ్రుల శోకాన్ని ఎవరు భరిస్తారు? కాబట్టి మీరు తల్లిగా ఫీల్ అవ్వండి. ఇక్కడ నీ వయసు సంబంధంలే, నీ కులం సంబంధంలే, నీ మతం సంబంధంలే, కేవలం సంబంధం ఏందిరా అంటే నీ దగ్గరికి వచ్చే స్టూడెంట్ నువ్వు తల్లే. నువ్వు పెళ్లి కాకపోయినా ఆ పిల్లోనికి ఒక తల్లి స్థానం నీది, అలా భావించండి. దెన్ అనంతపురంని ప్యూర్ అనంతపురంగా మేడం చెప్తుంది 1 నెలలో 3 ఆత్మహత్యలు. నిజంగా విద్యాసంస్థలు చేసినాయంటే నేను విద్యాసంస్థలు కూడా మాట్లాడట్లేదు. పిల్లల యొక్క మైండ్ ప్రెషర్, స్ట్రెస్. జనవరి 1 ఒకే ఒక ఫస్ట్ సొసైటీ అని విన్నా. ఏం విన్నా అని చెప్పండి? ఫ్రెండ్ వచ్చి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పలేదని చెప్పేసి ఆ అమ్మాయి చచ్చిపోయింది అంటే ఇంకా ఎంత ఆత్మహీనత బతుకుతా ఉన్నారు పిల్లలు. కాబట్టి దీన్ని మార్చే శక్తి కేవలం మీకు మాత్రమే ఉంది, మీతోనే సాధ్యం. కలిసికట్టుగా ఒక యజ్ఞంలాగా చేద్దాం. ఖచ్చితంగా విద్యా వ్యవస్థలో మంచి రూపుమాపులు తీసుకొద్దామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం నేను ఎందుకు తీసుకొని కూడా మీకు అందరికీ చెప్తున్నా అంటే మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ మంచి వృత్తుల్లో ఉన్న వాళ్ళే సార్. మీ అందరి యొక్క ఆలోచన విధానం కూడా చాలా ఉత్తమమైనది. ఖచ్చితంగా ఈరోజు హనుమంత్ రెడ్డి గారు కూడా ఆ అమ్మాయిని ఎవరినో చూసిన ఐడి కార్డు వేసుకొని వస్తూ ఉంటే ఎవరబ్బా మా ఎంప్లాయ్ కాదు అనుకున్నా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత విశ్వనాథ్ రెడ్డి సార్ నేను చూసిన తర్వాత నాకు అనిపించింది మీడియా రంగంలో కూడా ఈరోజు అత్యున్నతంగా ముందుకు పోతూ ఉన్నారు. అనంతపురంలో కూడా ఈరోజు ఒక చిన్న శ్రీకారానికి మీరు శ్రీకారం చుట్టినారు. అందుకు రియల్గా తల్లి హ్యాపీ ఉమెన్స్ డే పాప. ఖచ్చితంగా ఇది ఒక మంచి పరిణామం, రియల్లీ మంచి పరిణామం. కాబట్టి
అందరు కూడా పవర్ఫుల్. మా వెంకటేష్ గారు, ఈ అబ్బాయిని నిజంగా చూడాలి అంటే నా స్టూడెంట్, మా ఇంతియాజ్ సార్ కొడుకు. ఒక స్టూడెంట్ అభివృద్ధి చెందితే ఎట్లుంటుందంటే, ఒక గురువు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడంటే, స్టేజ్ పక్కన స్టూడెంట్ని కూర్చోబెట్టుకొని ఈరోజు నిజంగా పక్కన కూర్చోబెట్టుకొని ముందుకు తీసుకెళ్తా ఉంటే అంతకంటే ఏం కావాలా ఒక గురువుగా. ఇట్స్ ఫైనల్. మనం ఇక్కడే ఉంటాం, ఖచ్చితంగా డెవలప్ చేసి పంపిస్తాం. ది బెస్ట్ ఇద్దాం. అందరూ నాతో కలిసి నడుస్తారా? అంత లేడీ లైగర్స్, పవర్ఫుల్ ఉమెన్స్. పవర్ అంటే మీరే, మీరంటే పవర్. గట్టికి చేద్దామా? లెట్స్ వి విల్ డూ సంథింగ్ ఫర్. భూమి మీద పుట్టినాము ఒక స్త్రీ శక్తిగా. ఈరోజు ఒక ప్రామిస్ తీసుకోండి, ఒక్క పిల్లోని ఒక పాపని నేను మంచి ట్రాక్లో తీసుకెళ్ళగలిగిన, ర్యాంక్ ట్రాక్లో పోయేటోళ్ళని అని ఒక్కటి అనుకోండి. ఖచ్చితంగా ఇక్కడ ఆత్మసంతృప్తి అనిపిస్తుంది. ఇట్స్ ఫైనల్. నెక్స్ట్ డే మనం చనిపోయిన నో ఇష్యూ, ఏదో మంచి పని చేసిపోయినాం. కాబట్టి థ్యాంక్స్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. ఇక్కడ స్టేజ్ మీద ఉన్న మేడం గారికి, అందులో మా గురువు గారి కూతురని నాకు ఇప్పుడు తెలిసింది. కిష్టప్ సార్ నాకు చాలా చాలా క్లోజ్. మేడం గారిని ఎప్పుడు చూడలే, ఇంటికి కూడా వెళ్ళాను, కానీ మా గురువుగారి కూతురని విశ్వనాథ్ రెడ్డి చెప్పే వరకు నాకు తెలియలేదు. ఇక్కడ ఉన్న మహిళలందరికీ కూడా ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ పేరు పేరున నా నమస్కారములు. తర్వాత నేను చాలాసార్లు ఫీల్ అయ్యాను, చాలామంది అనుకుంటారు మహిళగా పుట్టకూడదు, చాలామంది ఇప్పుడు లింగ నిర్ధారణ చేసి అమ్మాయిల్ని భ్రూణ హత్యలు చేస్తున్న సందర్భాలు మనం ఎన్నో చూసాం. కానీ నేను కొన్ని వందల సార్లు ఫీల్ అయ్యాను, మీరు నమ్ముతారు లేదా, నేనెందుకు మహిళగా పుట్టలేదు అని ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయి. చాలామంది నవ్వుకోవచ్చు ఇది. ఎస్, మగవాళ్ళ కంటే కూడా ఎక్కువ పని చెయ్యొచ్చు అని నిరూపించేది మహిళలే. మీకు ఈ సందర్భంగా ఎన్నో ఉదాహరణలు చెప్పొచ్చు, కానీ అంత టైం లేదు. కానీ బట్ మహిళగా పుట్టినందుకు నిజంగా మీరందరూ గర్వపడాలి. చాలా చాలా ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా విశ్వనాథ్ రెడ్డి గారు, మేడం గారు మాట్లాడిన తర్వాత మనం మాట్లాడడానికి ఏం మాటలు లేవు. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, ఈ భూ ప్రపంచంలో ఉన్న జీవరాశుల్లో సూసైడ్ చేసుకునే, ఆత్మహత్య చేసుకునే జీవి ఏదైనా ఉంది అంటే అది మనిషే. ఏ జంతువులు కూడా ఏవి చేసుకోవు. ఇంత పిరికిగా మనకింత తెలివితేటలుండి హ్యాంగింగ్ చేసుకోవడము, పురుగుల మందు తాగడము, లేదా ట్రైన్ కింద పడడము, రకరకాలుగా సూసైడ్ చేసుకోవడం ఎవరన్నా చేస్తున్నారు అంటే మనిషే. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. మేడం లాంటి వాళ్ళు నెంబర్లు తీసుకొని మీ సమస్య అది ఏదైనా కావచ్చు, ఈ ప్రపంచంలో ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. డబ్బు లేకపోయినా ఏదో విధంగా మనం సినిమాలు చూస్తుంటాం, సినిమానే జీవితం, జీవితాలే సినిమాలు తీస్తుంటారు. కానీ ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు కూడా ఏ రోజు కూడా పిరికిగా ఆత్మహత్య అయితే చేసుకోవద్దండి అనేది నా హంబుల్ రిక్వెస్ట్. ఏదైనా ఒకవేళ అటువంటి సమస్య వచ్చినా, అది ఎంత పెద్ద సమస్య అయినా సరే, మాలాంటి వాళ్ళ దృష్టికి తీసుకొస్తే కొంచెం మీడియా కావచ్చు, లేకపోతే సైకియాట్రిస్టులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. దీంట్లో ఈ సందర్భంగా నేను చెప్తున్నది ఏంటంటే, అనంతపూర్లో చాలామంది లేడీస్ నా దగ్గరికి వస్తున్నారు, సార్ ఏదన్నా సమస్య దొరుకుతుంది, పరిష్కారం అవుతుందేమో అని. చాలామందికి ఈ సమస్యలను పరిష్కరించాం కూడా, ఈ సందర్భంగా చెప్పకూడదు. కానీ అటువంటిది ఏదైనా ఉంటే అధికారుల దృష్టికి కావచ్చు, డాక్టర్ల దృష్టికి కావచ్చు, పోలీసుల దృష్టికి కావచ్చు, ఇటువంటివన్నీ తీసుకుపోవడానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాం. ఇక్కడ మన పుట్టుకే ఒక విజయం అని చెప్పాలి. మనం పుట్టిందే ఒక విజయం, దాంట్లో భయపడడం ఎందుకు? ఎప్పుడు కూడా ధైర్యంగా బతకండి. ఆ ధైర్యం ఉంటే ఏదైనా సాధించవచ్చు అని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నా. అవకాశం ఇచ్చిన ఎన్ఆర్ఐ కాలేజ్ యాజమాన్యానికి, ఇక్కడున్న పెద్దలకు, మీకు అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తారు. కావచ్చు, మా మహిళలు ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మా మహిళలందరికీ నా యొక్క నమస్కారాలు. కానీ ఈరోజు ఇటువంటి శుభ సందర్భం వస్తాయని మేము ఎప్పుడూ ఊహించుకోలే. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మీ అటువంటి వాళ్ళ దగ్గర ఇటువంటి అవకాశాన్ని పొందుతామని కూడా మేము ఊహించలేదు. ఈ మన విశ్వనాథ్, మన ఎన్ఆర్ఐ విద్యా సంస్థల ద్వారా మీరు ఇంతమంది మాకు పరిచయం కావడము, ఈ విద్యా సంస్థ కోసము మీ అంత కృషి పట్టుదలతో మునుముందు ఇంకా ముందుకు తీసుకుపోతారని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మేము కూడా దీంట్లో కొద్దిగా ఇప్పుడు మా విశ్వనాథ్ చెప్పినట్టు ఏదో మా దగ్గర నుంచి ఫస్ట్ కలిసిన తర్వాత నేను ఈ రవాణా సంస్థలో ఒక ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా ఉంటూ నాకెందుకులే ఇటువంటి ఏ విద్యా సంస్థ గురించి నాకు పెద్ద అవగాహన లేదు, నేను తర్వాత ఏదో నా వంతు సహకారం చేస్తానని చెప్పినాను. బట్ అయినా ఇంత త్వరగా కూడా
నేను మీతో ఇలా పాలు పంచుకుంటానని అనుకోలేదు. కాబట్టి నాకు కూడా ఇప్పుడు మిమ్మల్ని అందరూ చూస్తుంటే ఒక ఉత్సాహం కలుగుతుంది. కానీ మన ఎన్ఆర్ఐ విద్యా సంస్థ యాజమాన్యం ద్వారా ఇంతమంది, ఇప్పుడు ఈరోజు మీరు మాత్రమే, రాబో దినాల్లో ఎంతమంది పిల్లలు, విద్యార్థులు అందరూ కూడా కలిసి మనమంతా సహజీవనంతో ఈ సంస్థ అభివృద్ధి కోసం మేమంతా కలిసి రేపొద్దున అనంతపురం మన చైర్మన్ గారు అన్నట్టు అనంతపురం జిల్లా వ్యాప్తంగా అదేదో అంటారే 3 పూలు 6 కాయలు అన్నట్టు 6 పూలు 9 కాయలు మాదిరిగా ప్రతిరోజు అభివృద్ధి చెంది మన విద్యా సంస్థ యొక్క పేరు ప్రతిష్టలు మీ అందరూ కలిసి ఎక్కువ మీ అంత ప్రోత్సాహంతో ఎక్కువ అభివృద్ధి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ విద్యా సంస్థ యాజమాన్యానికి నమస్కారాలు తెలియజేస్తున్నాను.